హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అటెన్షన్, స్టడీ అందరూ కృపయా ధ్యాన్ దే. హిందీలో మాట్లాడుతున్నాను అనుకోకండి. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియాల్సిందే. ఎందుకంటే చేసేదేమో సంకర జాతి పనులు, దూరేదేమో అని ఒక సామెత ఉంది. సామెత చెప్పకూడదు, ఎందుకంటే కొద్దిగా సెన్సార్ కట్లు ఉన్నాయి అందుకు. సో ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అక్రమాలని ధ్వజమెత్తి సీజ్ ద షిప్ అని పీడిఎస్ బియ్యాన్ని తరలిస్తున్నారంటూ తల్లడిల్లిపోయి సీజ్ ద షిప్ లో ఏమి చేయలేక అన్నీ మూసుకొని ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్లో కొంత ఏదో న్యాయం ఉందనిపించింది అప్పుడు. కానీ మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, డిప్యూటీ సీఎం గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, పిఠాపురం ఎమ్మెల్యే గారు సార్ పైన నిన్న సుప్రీంకోర్టులో కేసు వేశారులేండి. ఎందుకు ఇట్లాంటి డిప్యూటీ సీఎం వద్దు, తొలగించండి, మా పిఠాపురంకి ఏం చేయట్లేదు అనేసి కేసు వేశారు. ఆ విషయం పక్కన పెడితే పిఠాపురంలో మురికాలు అట్టే ఉన్నాయని మొన్న వర్మ గారు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇదంతా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు బియ్యం స్టోర్లో అమ్ముతారు కదా మనకి, ఆ బియ్యం అక్రమంగా తరలిపోతున్నాయి అంటూ నానా విధాల రచ్చ రాద్ధాంతం చేశారు. ఆయన పక్కనే ఉంటాడు ఇంకొక ఆయన, మనోహర్ ఆయన కూడా అమ్మాయి ఈగి పీకి ఏదేదో చేశారు. చివరికి పిఠాపురం నుంచి అక్రమంగా రవాణా అవుతున్న పీడిఎస్ బియ్యాన్ని ఈరోజు నడి రోడ్డు మీద పట్టుకోవడం జరిగింది. పిఠాపురం వాసి డ్రైవర్ మనోడు పిఠాపురం నుంచి వస్తున్నాయి అది ఇదని క్లారిటీగా ఆ బియ్యం గురించి చెప్తూ ఉన్నాడు. రోజు ట్రాన్స్పోర్ట్ చేస్తావా అలాంటి, ఈ రోజు నేను వచ్చాడంట కాకి కబుర్లు చెప్తూ ఉన్నాడు. ఒకసారి ఆ వీడియో చూడండి. ఎవరు? పిఠాపురం అండి. పిఠాపురం ఎవరిది? ఇది దొత్తు అండి. దొత్తు ఏ ఊరు అయింది? ఈ ఎదర చింతలపూడి అండి. ఏంటయ్యి వెనక లోడ్ ఏంటి? ఎఫ్సీ రేస్ అండి. ఎఫ్సీ పీడిఎస్ డైలీ తోలుతున్నారా? డైలీ ఏమో తెలియదండి, నేను ఇవాళ వచ్చాను. 3:30. మరి ఎదురు నెంబరు వెనక నెంబర్ ఉండాలి కమ్మా వెహికల్ కి. ఈ సెంటర్ ఎక్కడమ్మా ఇది? నెంబర్ లేదు. ఈ రకంగా రేషన్ బియ్యం పేద ప్రజలకు అందాల్సిన ఇలా పోతుంటే ఎలా అండి? కూటమి ప్రభుత్వంలో లైసెన్స్ తీసుకున్నారేంటి? పీడిఎస్ రైస్ అంటాడు, వీళ్ళు చూస్తేనేమో పీడిఎస్ రైస్ వెళ్ళిపోతారు. నారాయణ మనోహర్ గారు ఏమో పక్కన ఆపేస్తూ ఉంటాడు. నేను పిఠాపురం వారి తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్తున్నాడు మనోడు. చూసారు కదా, ట్రక్కు నిండా రేషన్ బియ్యం, పేదోళ్ళకి అందించే బియ్యాన్ని పక్కదారి పట్టించి అప్పుకునేది మనోళ్ళే. మన పిఠాపురం నుంచి వెళ్తున్న బియ్యమే అయ్యి, మన కాన్స్టిట్యున్సీలో వెళ్తున్న బియ్యమే సార్. పవన్ కళ్యాణ్ గారు, జనసేనాని గారు మిమ్మల్ని అడుగుతున్నారు ప్రజలు, ఏంది దారుణం, ఏంది దారుణం? చెప్పేదేమో శ్రీరంగని గుర్తులు, దూరేదేమో గుడిసెలని. ఇది ఎవరు కార్డులు ఇస్తున్నావు, స్మార్ట్ కార్డులు ఇస్తున్నావు. నాదెండ్ల మనోహర్ గారు, ఏది స్మార్ట్ కార్డులు ఇస్తే మరి బియ్యం ఎక్కడ ఇస్తున్నారు? స్మార్ట్ కార్డులతో చాలా ప్రజలకు బియ్యం మీరు అమ్ముకోవడానికైనా బియ్యం ఏం సార్ ఇది? పబ్లిసిటీ పీక్స్ లో ఉందంటే విషయం వీక్ లో ఉన్నట్టే కదా మనకి. మీరు ఒక రేంజ్ లో రెచ్చిపోయి అది బిగుతాం ఇది బిగుతాం అని ఏది పీకట్లేదు అనుకోండి, అది ప్రజలందరికీ తెలుసు. పిఠాపురంలో కేసే పెట్టారు, పవన్ కళ్యాణ్ మళ్ళీ వెళ్తే కొడతారేమో అందరూ అనుకుంటున్నారు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే సీజ్ ద ట్రక్ అని హెడ్డింగ్ పెట్టి రాసుకోవాల్సినటువంటి న్యూస్ అనమాట. పిఠాపురం మన పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీలో నెల క్రితమే గోపాలపురం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ సువర్ణ రాజు బియ్యం అమ్ముకుంటే వాటాల్లో తేడా వచ్చి సొంత పార్టీ వాళ్ళే పట్టించారు. సార్ ఏం సార్ ఇది? మన సువర్ణ రాజంట బియ్యం అక్రమంగా అమ్ముకుంటున్నారంట, పార్టీ వాళ్ళే పట్టిస్తున్నారంట. చూసుకోండి సార్, మన పార్టీ వాళ్ళని ఇటువంటి విషయాలు చూసి చూడకుండా వెళ్ళేలా చూసుకోండి, లేదంటే సెటిల్మెంట్ చేయండి. మీరేం చెప్తారులే, పిఠాపురంలో జన సైనికుడు అంటేనే వర్మ వర్గీయులు ఎరగదుంకుతున్నారంట కదా, వెండి తీస్తున్నారంటగా. 2 రోజుల క్రితం కాకినాడలో 29 లక్షలు విలువ చేసే పీడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకున్నటువంటి సివిల్ సప్లై అధికారులు. మరి ఇది గురించి ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు? ఇది మీ కాన్స్టిట్యున్సీ కాదా? కాకినాడ మీ కిందకు రాదా? కాకినాడలో మరి 28 లక్షల విలువైనటువంటి బియ్యాన్ని పట్టుకున్నంటే ఏ నా కొండేగాడు తరలిస్తున్నాడు ఈ బియ్యాన్ని మీకు తెలియకుండా? చెక్ పోస్టులు పెట్టిన తరలిస్తున్నారు అని మెడరుద్దుకోవటం కాదు సార్, సనాతనం అని కబుర్లు చెప్పడం కాదు సార్. ప్రజలకి ఏమైనా చేయండి. సొల్లు సొట్టార కబుర్లు చెబుతారు కదా,
పర్వతం ఒకడికి తల వంచదు, పీడిఎస్ బియ్యానికి తల వంచిద్దా? సముద్రం ఒకడు కాళ్ళ దగ్గర చిత్తం మనదు. మీరు వెళ్ళి మోడీ చాక్లెట్లకే చిత్తం ప్రభు అంటారు కదా. వా, ఏం సార్ మీరు? ఈ కూటమి ప్రభుత్వంలో వేల టన్నుల పీడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారంట. కారణం ఏంటి? దొరికినంత దోచుకో, నెక్స్ట్ వస్తామో రామో డౌటే అందరికి, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ కూడా. మొన్న అద్భుతంగా మా నాగబాబు గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. గత సంవత్సరం క్రితం మనం కలల కన్న కల టీడీపీ ప్రభుత్వాన్ని నిలిపేలా చేసింది. ఇది నీ విజయం, నీ కష్టానికి ప్రతిఫలం. నువ్వు రోడ్ల మీద పొర్లికి దొరలాడినందుకు చెమట పట్టింది, చెమటలో వచ్చినటువంటి విజయం అంటూ కింద కొన్ని సొల్లు కబుర్లు రాశారు. బాలికలకు మంచి భవిష్యత్తు, ఇంగ్లీష్ మీడియం తీసేసి మంచి భవిష్యత్తు ఇచ్చారు. యువతకి మంచి మార్గాలు రాశారు. అంటే వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఏం లేదు, జాబులు కూడా ఏం లేవు కదా, జాబ్ క్యాలెండర్ కూడా ఏం లేవు కదా, వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేశారు. ఇలా అన్ని రాసుకుంటూ వచ్చారు. అట్లాంటి కబుర్లు, సొల్లు కబుర్లు అయితే మస్తు చెప్తారబ్బా మీరు. నాకు బ్లాచర్ వస్తుంది. మళ్ళీ ఏమంటారు? ఇవన్నీ వైఎస్ఆర్సీపీ పార్టీ చేసే కుట్రలు. ఏంటి? బియ్యాన్ని తరలించడం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ చేసే కుట్ర. అది మీ అధికారంలో ఉండగా. ఓరి నాయన, మట్టిని వదలట్లేదు, ఇసుకని వదలట్లేదు, మద్యాన్ని వదలట్లేదు, చివరికి ఆరోగ్యశ్రీని కూడా తాకట్టు పెట్టి బ్రతుకుతున్న బ్రతుకులు మన కూటమి ప్రభుత్వంలో. దీనికి మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తారు. మీకు చేత కాకపోతే వాళ్ళు చేస్తారు. కూటమి ప్రభుత్వానికి ఏమి చేత కాకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తారబ్బా. మీ అధికారంలో ఉండి, మీరు ప్రభుత్వంలో ఉండి మీరు వాళ్ళపై నిందలేస్తానంటే మీరు చేతకాని వాళ్ళండి, అంతే కదా. చేతకాని ప్రభుత్వం ఎందుకు సార్ మనకి? ఎందుకు చెప్పండి? ప్రజల కొనుగోలు శక్తి తగ్గి జీడిపి డ్రాప్ అయ్యి జిఎస్టి -3 తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు +12లో ఉండే జిఎస్టి ఇప్పుడు -3కి పడిపోయింది. కారకులు ఎవరు? గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. వీరిద్దరే కదా. మనకేమొచ్చు? పేరగాని చెప్పులు మచ్చటం వచ్చు, లేని సొల్లు చుట్టారం కబుర్లు చెప్పి మన్యంలో వాళ్ళని మోసం చేయడం వచ్చు. వాళ్ళు ఇప్పటికల్లో డోలికలు కట్టుకొని ఏదైనా దెబ్బ తగిలినా డెలివరీ అయినా కూడా డోలీలు కట్టుకుని వెళ్ళాలి. మనం ఏదో చేస్తాం, పీకుదామని సంవత్సరం నుంచి చెప్తున్నాం. ఏం పీకలా, సంవత్సరం అయిపోయింది ఆల్రెడీ. నేను మాటలు చెప్పిపోయేవాడిని కాదు, డొక్కు రోడ్లేసి వెళ్ళేవాడిని. ఏంది సార్ ఇది? పరువు ప్రతిష్టలు కొద్దిగానే మనుషులకు ఉంటాయి సార్. పవన్ కళ్యాణ్ గారు, మా అభిమాన హీరో గారు, ఏంటి సార్ ఇది? సినిమా షూటింగ్ లో ఉన్నారంటగా ఓజీలో, ఫైనల్ షెడ్యూలా? మరి ప్రజలేమవ్వాలా? సినిమా షూటింగ్లు చేసుకుంటూ కూర్చుంటే ప్రజలేమవ్వాలా? మనకి అవన్నీ పట్టవు కదా. ఓజీ దొరదపుత్తే గోక్కోవడం తప్పించి పవన్ కళ్యాణ్ గారికి ఏమి రాదేమో అనిపిస్తుంది చూస్తుంటే. మొత్తానికి పిఠాపురం నుంచి రేషన్ బియ్యం అక్రమంగా కాకినాడ మీదుగా కొన్ని లక్షల కేజీలు తరలిపోతుంది అనేది ప్రస్తుతానికి నడుస్తున్న న్యూస్. మీరు చూశారు కదా, ఆ ట్రక్ కంపల్సరిగా పిఠాపురం నుంచే వచ్చింది. ఆ డ్రైవర్ కూడా క్లియర్ గా చెప్తున్నాడు, రోజు ఆ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు. ఆడిప్పుడు ఆపుదని చెప్పిన కనీసం నెంబర్ ప్లేట్ కూడా లేదు. బ్యాక్ దొంగతనంగా తరలిస్తున్నప్పుడు నెంబర్ ప్లేట్లు ఎందుకుంటే ఉండవు కదా, అది విషయం. టోటల్ గా అయ్యగారు చెప్తారు, చెయ్యరు, అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.